హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పూల మొక్కలు ఏంటో తెలుసా అండి? పూల మొక్కలు కాదండి, వామాకు అంటారే. దగ్గుకి వామాకు వేస్తారండి. తర్వాత ఇక్కడ చేమంతి మొక్క ఉందండి, చూస్తున్నారు కదా. ఇదేనండి గోరింటాకు మొక్క, చిన్న మొక్క అండి. తర్వాత ఇక్కడ పుదీనా, ఈ పుదీనాలోనే మాచిపత్రి అని ఉందండి, రెండు మిక్స్ అయ్యాయి. తర్వాత ఇక్కడ మొత్తం అంతా అల్లుకుపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, రోజా మొక్క, మొగ్గలైతే లేవు, ఎక్కడెక్కడో ఉన్నాయి. తర్వాత లోపల నందివర్ధన మొక్క ఉందండి. ఇక్కడ వచ్చేసి పసుపు మొక్క అండి, అలా చిన్న కవర్లో మొక్క పెట్టింటే అలా వచ్చింది. తర్వాత ఇక్కడ చేమంతి చూశారు కదా, ఎంత బాగుందో. ఒక చిన్న కవర్లో పెట్టింటే ఇలా వచ్చిందండి. ఒకే ఒక మొక్క, ఇది ఈ మొక్కలు వచ్చాయండి. తర్వాత ఇక్కడ పసుపు మొక్క, ఇక ఇలా పొడవు ఉన్నదే, ఇది పప్పులేక వేస్తారంట అండి, పేరైతే నాకు తెలియదు. ఇది కూడా అదేనండి, కాస్త తెలిసి చెప్పండి. తర్వాత ఇక్కడ లాంగ్ బీన్స్ మొక్క ప్లస్ కాకర రెండు మిక్స్ అయిపోయాయండి. కాకరకాయ పిందెలు, లాంగ్ బీన్స్ రెండు కాస్తున్నాయండి. తర్వాత ఇక్కడ శంకు పుష్పం అంటే వైట్ కలర్ అండి, ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ రుద్రాక్ష చెట్టు చూశారు కదా, రుద్రాక్ష పూలు ఎన్ని కాసాయో. ఇక్కడ కరివేపాకు చెట్టు, తమలపాకు మొక్క ఉందండి అక్కడ. ఇక్కడ కూడా ఒకటి మొక్క ఉందండి, అదే పప్పులోకి వేస్తారు అది. ఇక్కడ వస్తే వంకాయ చెట్టు అండి. వంకాయ చెట్టు ఒకటే ఉంది, కానీ కాయలు బోల్డెన్ ఉన్నాయండి. తర్వాత ఇక్కడ బొప్పాయి మొక్క, తర్వాత ఇక్కడ ఆవాల మొక్క ఒకటి పడిందండి. ఒక చిన్న విత్తనం చూశారు కదండి, ఎంత మొక్క అయిందో. ఇక్కడ టమాటో మొక్కలు ఉన్నాయి. ఇప్పుడన్నీ కాయలన్నీ అయిపోయాయండి. ఇక్కడ మొత్తం అన్నీ మిరప చెట్లే ఉన్నాయి, మొత్తం మొక్కలన్నీ మిరప చెట్లే ఉన్నాయండి. మిరపకాయలు అయితే చాలా చాలా ఉన్నాయండి. చూస్తున్నారు కదా కాయలు ఎలా కాసాయో. కాయలు మాత్రం బాగా విరగ్గాసాయండి. కోస్తూనే ఉన్నాము, వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మినప చెట్లు అండి, అవి మినుము చెట్లు, ఉద్దిబ్యాలు అంటారు కదా, ఆ మొక్కలండి ఇవన్నీ. అవి కూడా కాస్తున్నాయండి కాయలు. ఇక్కడ ఆకంతా తెంపేసామండి, కింద చెట్లకు ఇబ్బంది అవుతుందని, ఎండ పడటం లేదని. ఇక్కడ గోంగూర మొక్క అండి అది. తర్వాత ఇక్కడ చిన్న చిన్న మిరప మొక్కలన్నీ నాటామండి, ఎందుకంటే ఈ పెద్దవి అయిపోగానే ఈ చిన్నవి మనకు వస్తాయండి, కాయలు కాస్తాయి. తర్వాత ఇక్కడ మొత్తం అన్నీ అవే ఉన్నాయండి. ఇక్కడ వేరుశెనగ